ఇంట్లో జపం చేయరాదు. మంత్రానికి ఒక స్థానం ఉంటుంది. ఇంట్లో ఉన్న మనం కింద కూర్చోవాలి, ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి, అదే ఆసనం పైన రోజు జపం చేయాలి. ఇంకొకటి మంత్రానికి అనుష్ఠానం వైజ్గా పోవాలి. ఒక మంత్రం తీసుకుంటే ఒక 3 లక్షలు అయ్యే వరకు మనం ఒకటి దగ్గర కూర్చొని చేయాలి అంతే. కాదు ఇప్పుడు నేను ఈ రోజుకి ఒక 10 మాలలు చేస్తే చేసుకో, కాకపోతే మంత్రం మెల్లగా సిద్ధిస్తుంది, అంత ఫాస్ట్గా అయ్యేది కాదు. మంత్రాన్ని ఒక గట్టిగా సిద్ధించాలంటే దాని ఒక క్రమ సంఖ్యతోని ఇప్పుడు మనం దాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు దాని అనుష్ఠానానికి నియమాలు ఉంటుంది. మనం ఏంటి సాత్విక భోజనం చేయాలి, బ్రహ్మచర్యలో ఉండాలి, ఇంకా అవన్నీ మనం పాటించుకోవాల్సి వస్తాయి. ఆ టైంకి నియమాలు పాటించకుండా మంత్రాలు సిద్ధించడం. మంత్రం సిద్ధించిందంటే ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది? మంత్రం సిద్ధించిందంటే మనం ఏదైతే చెప్పినామో అది జరుగుతాం స్టార్ట్ అవుతుంది. ఆ కప్పుని పడిపోకుండా ఆ కప్పు పడిపోతుంది, ఆ చష్మా పడిపోతుంది, మళ్ళీ అది మళ్ళీ అవుతుంది. అటువంటి కొన్ని జరుగుతుంది. అప్పుడు మనకు అర్థమైతే నా మంత్రం అనేది సిద్ధించింది.